హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ 2018కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 17th ఆగస్ట్ థర్డ్ షిఫ్ట్ 3 అనమాట. షిఫ్ట్ 3న అడిగిన క్వశ్చన్స్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా వింటే ఈ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి మనకి ఆర్ఆర్బి ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి, జేఈ, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ రెండు ఎగ్జామ్స్లో మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జాగ్రత్తగా చూడండి, ఓకేనా? జస్ట్ ఏమైనా నాయిస్ వస్తే వాటిని ఏం పట్టించుకోమాకండి. నా వాయిస్ క్లారిటీ మీద మీరు దృష్టి పెట్టి జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందిగా మెన్షన్ చేస్తూ ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సో అవర్ ఫస్ట్ క్వశ్చన్, జనరల్ సైన్స్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. ఇదిగో చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇది మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసిఫికేషన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ అటామిక్ నంబర్? అటామిక్ నంబర్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని తయారు చేసిన ఆ టేబుల్ పేరేంటి అన్నాడు. దాన్ని ఏమంటాము? మోడరన్ పీరియాడిక్ టేబుల్ అంటాం. మోడరన్ పీరియాడిక్ టేబుల్ లేదా మోస్లే పీరియాడిక్ టేబుల్ అంటాం. ఈ మోస్లే అయిన అటామిక్ నంబర్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని తయారు చేశారు. మరి మెండలీ పీరియాడిక్ టేబుల్ దేనికి అంటే అటామిక్ మాస్ అనమాట. అటామిక్ మాస్ ఆధారంగా తయారు చేశారు. మిగిలిన ఈ రెండు కూడా అటామిక్ మాస్ ఆధారంగానే చేశారు. కాబట్టి అటామిక్ మాస్ ఆధారంగా డాబర్నీర్, న్యూలాండ్స్, మెండలీఫ్ చేశారు. కానీ మోడరన్ పీరియాడిక్ టేబుల్ లేదా మోస్లే పీరియాడిక్ టేబుల్ అనేది అటామిక్ నంబర్ ఆధారంగా చేశారు. అటామిక్ నంబర్ని మనం ఏ లెటర్తో సూచిస్తామంటే జెడ్ అనే లెటర్తో సూచిస్తాం. ఇది మన ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి చూడండి, ఇది మనకి ఎనాలజీ లాగా అడిగాడు సైన్స్ క్వశ్చన్ని. వర్క్ జౌల్, వర్క్ యూనిట్స్ ఏంటి? జౌల్. మరి పవర్ యూనిట్స్ ఏంటి? వాట్ అనమాట. ఇదిగోండి వాట్. సింపుల్ క్వశ్చన్. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము. వర్క్ దేంట్లో కొలుస్తాం? జౌల్స్లో కొలుస్తాం. టైం దేంట్లో కొలుస్తాం? సెకండ్లో కొలుస్తాం. జౌల్ పర్ సెకండ్ అంటే వాట్ అనమాట. సో వర్క్కి జౌల్స్, పవర్కి వాట్. ఇలా ఎనాలజీ మోడల్స్లో కూడా మనల్ని సైన్స్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? సామాన్యంగా మెటల్స్ అన్ని ఎలా ఉంటాయి? సాలిడ్గా ఉంటాయి. కానీ కొన్ని మెటల్స్ అంట లిక్విడ్గా ఉన్నాయంట, లిక్విడ్ మెటల్స్. అయితే అది ఏంటి అన్నాడు. మనందరికీ తెలుసు కదా. ఇగో ఇక్కడ ఆప్షన్ తప్పించాడు, సోడియం. రాంగ్ అండి. ఆన్సర్ మెర్క్యూరీ. అర్థమైందా? మనకి లిక్విడ్ ఫామ్లో ఉండే మెటల్ ఏంటి అంటే మనం ఏం చెప్పాలి? మెర్క్యూరీని చెప్పాలి. మెర్క్యూరీ సింబల్ ఏంటి? హెచ్జి. దీని అటామిక్ నెంబర్ అంతా 80. దీని అసలు పేరు ఏంటి? హైడ్రాజిరం అంటారు. హైడ్రాజిరం. ఇదిగో ఇక్కడ హెచ్, ఇక్కడ జి, అందుకే హెచ్జి అనే సింబల్ వచ్చింది. సో లిక్విడ్ ఫామ్లో ఉండే మెటల్ ఏంటి అంటే మెర్క్యూరీ. దాని అటామిక్ నెంబర్ 80. దాని అసలు పేరు హైడ్రాజిరం. ఏమండి, ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా లిక్విడ్ మెటల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఫ్రాన్షియం, సీజియం, రుబీడియం, గ్యాలియం. ఇవి కూడా లిక్విడ్ మెటల్స్ అన్నమాట. సామాన్యంగా మెటల్స్ అన్నీ సాలిడ్లో ఉంటాయి, కానీ ఇవి మాత్రం మెటల్గా ఉండి లిక్విడ్ రూపంలో ఉన్నాయి. దీనికి యాడ్ అయ్యేదే మెర్క్యూరీ కూడా. సో మనం మొత్తం 5 మాట్లాడుకున్నాం. 1, 2, 3, 4, 5. ముందు రోజుల్లో కింది వాటిలో లిక్విడ్ మెటల్ ఏంటి అంటే ఈ 5లో ఏమైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చింది ఏంటి? ఆన్సరు మెర్క్యూరీ. వారు సోడియం ఇచ్చాడు, రాంగ్ అండి. ఇలా వాడు తప్పించినప్పుడు మనం క్వశ్చన్ రైజ్ చేసుకోవచ్చు. రైజ్ చేసుకుంటే మనకు మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. సో రైల్వే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ రాంగ్. అసలైన ఆన్సర్ మెర్క్యూరీ, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద ఎగ్ ఈజ్ క్యారీడ్ ఫ్రమ్ ద ఓవరీ టు ద వూంబ్. లేడీస్లో ప్రతి నెల కూడా ఎక్సెల్ రిలీజ్ అయ్యిద్ది. దాన్నే మనం తెలుగులో ఏమనుకుంటాం? అండం అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ అండం ఎన్ని గంటలు బతికిద్ది? 24 గంటలు బతికిద్ది. అయితే అండం
మనకి శుక్రకణంతో చర్య జరిపిద్ది అనమాట. అప్పుడు ఏం ఫామ్ అయింది? జైగోట్ ఫామ్ అయింది. స్త్రీల్లో నుంచి వచ్చిన అండం పురుషుల్లో నుంచి వచ్చిన శుక్రకణంతో కలిసి జైగోట్ ఫామ్ అయింది. ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఊంబులోకి వెళ్ళాలి. ఊంబ్ అంటే గర్భాశయం అనమాట. దాన్ని మనం ఏమనుకుంటాం? యూటెరస్ అనుకుంటాం. ఏమంటాం? యూటెరస్. అయితే అండం యూటెరస్లోకి వెళ్తానికి ఒక పైప్ అవసరమైంది. ఆ పైప్ని ఓవిడక్ట్ అంటారు. ఓవిడక్ట్ లేదా ఫాలోపియన్ ట్యూబ్ అంటారు. ఏంటి? ఫాలోపియన్ ట్యూబ్. ఈ అండం శుక్రకణంతో కలవటాన్ని ఏమంటారు? ఫెర్టిలైజేషన్ అంటారు. ఫలదీకరణం. తెలుగులో ఏమంటారు? ఫలదీకరణం. ఇంగ్లీష్లో ఫెర్టిలైజేషన్. ఈ ఫెర్టిలైజేషన్ జరిగేది కూడా ఫాలోపియన్ ట్యూబ్లోనే. కాబట్టి స్త్రీలలో అండం వెళ్ళి గర్భాశయంలోకి వెళ్ళాలంటే ఏ పైపు గుండా వెళ్ళిద్ది అంటే ఫాలోపియన్ ట్యూబ్ అనే పైపు గుండా వెళ్ళిద్ది. దానికి ఇంకో పేరే ఓవిడక్ట్. ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరిగిద్ది అన్నా సరే ఫాలోపియన్ ట్యూబ్లోనే జరిగిద్ది. ఫెర్టిలైజేషన్ ఏంటి అంటే అండం శుక్రకణం కలవటాన్ని ఫెర్టిలైజేషన్ అంటారు. ఇలాగా ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇది మనకి బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్. బయాలజీలో కూడా దేని గురించి? రీప్రొడక్షన్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రీప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ ఫర్ రైల్వేస్ అని చెప్పి. ఇదంతా కూడా మనకి కాన్సెప్ట్ ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇదిగో చూడండి, ఇది మనకి కెమిస్ట్రీ నుంచి అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో కూడా యాసిడ్ అండ్ బేసెస్ నుంచి అడిగిన క్వశ్చన్ ఏంటి? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇండికేటర్ టు మెజర్ ద ఎగ్జాక్ట్ pH వాల్యూ. ఎగ్జాక్ట్ pH వాల్యూ తెలుసుకోవడానికి మనం ఏ ఇండికేటర్ని వాడతాం అన్నాడు? యూనివర్సల్ ఇండికేటర్ని వాడతాం. ఏంటో ఇండికేటర్స్ అంటే ఇదిగోండి, మిథైల్ ఆరెంజ్. నెక్స్ట్ మనకు పసుపు తెలుసుగా, టర్మరిక్. అందరికీ తెలిసిన పేపర్ ఏంటి? లిట్మస్ పేపరు. అదేవిధంగా ఫినాఫ్థలీను. ఇవన్నీ ఏంటి? ఇండికేటర్స్ అనమాట. ఉదాహరణకి మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ తీసుకున్నాం. ఇది యాసిడ్ అనమాట, ఇది బేస్. ఇప్పుడు చూడండి, ఒక మిథైల్ ఆరెంజ్ని తీసుకొని మనం యాసిడ్లో ముంచామనుకోండి, ఏ కలర్ వచ్చింది? రెడ్ కలర్ వచ్చింది. ఒక మిథైల్ ఆరెంజ్ని తీసుకుని బేస్లో ముంచామనుకోండి, ఎల్లో కలర్ వచ్చింది. ఒక టర్మరిక్ తీసుకుని యాసిడ్లో ముంచామనుకోండి, ఎల్లో కలర్లోనే ఉండిద్ది. ఒక టర్మరిక్ తీసుకొని బేస్లో ముంచామనుకోండి, రెడ్ కలర్లోకి మారిద్ది. ఒక లిట్మస్ పేపర్ని తీసుకొని రెడ్గా మారింది అనుకోండి, అది యాసిడ్ అనమాట. ఒక లిట్మస్ పేపర్ని ఒక సొల్యూషన్లో ముంచా, అది బ్లూగా మారింది అనుకోండి, ఆ సొల్యూషన్ బేస్ అనమాట. ఒక ఫినాప్థలిన్ తీసుకోండి, యాసిడ్లో ముంచారనుకోండి, కలర్లెస్, ఏమీ మారదనమాట. అదే బేస్లో ముంచారనుకోండి, పింక్. చూసారా? వీటిని ఇండికేటర్స్ అంటారు. కాబట్టి మిథైల్ ఆరెంజు, మన ఇంట్లో దొరికే పసుపు, టర్మరిక్, లిట్మస్, ఫినాప్థలిన్ ఇలాంటి వాటిని ఉపయోగించుకొని మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఎసిడిక్కా బేసిక్కా అని కూడా చెప్పచ్చు. వీటిని యూనివర్సల్ ఇండికేటర్స్ అంటారు. యాసిడ్ అండ్ బేసెస్లో దీని మీద క్వశ్చన్ బాగా అడుగుతూ ఉన్నాడు. వీటిని సూచికలు అంటారు. మిథైల్ ఆరెంజ్ని యాసిడ్లో ముంచాను, ఏ కలర్ అంటాడు. టర్మరిక్ని బేస్లో ముంచాను, ఏ కలర్ అంటాడు. లిట్మస్ పేపర్ని బేస్లో ముంచాను, ఏ కలర్ అంటాడు. ఇవన్నిటిని కూడా మనం చదువుకొని ఉంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? బట్టి పట్టకూడదు, కాన్సెప్చువల్గా చదువుకోవాలి. మనం కాన్సెప్చువల్గా చదువుకుంటే మనకి ఎక్కువ కాలం గుర్తుండిద్ది, మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో యాసిడ్ అండ్ బేసెస్ నుంచి అడిగిన క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మెటల్స్ కెన్ బి గివెన్ డిఫరెంట్ షేప్స్ అకార్డింగ్ టు అవర్ నీడ్స్ బికాస్ దే పొసెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్. మెటల్స్ అనేవి మనం ఏ షేప్లోకి మార్చుకుంటే ఆ షేప్లోకి మారిపోతూ ఉంటాయి. అలా మారటానికి మెటల్స్కున్న 2 ప్రాపర్టీస్ ఏంటని అడుగుతున్నాడు. అంతే కదా, మనం మెటల్స్ని తీసుకుని ఎన్నెన్నో ఆర్నమెంట్స్ని తయారు చేస్తున్నాం, వస్తువులను తయారు చేస్తున్నాం. కాబట్టి మెటల్స్ మనకి నచ్చిన షేప్లోకి మారుతున్నాయి అంటే మెటల్స్కి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ని ఏమంటారంటే ఇదిగోండి, ఒక దాని పేరేమో మ్యాలబిలిటీ, ఇంకో దాని పేరేమో డక్టిలిటీ. మ్యాలబిలిటీ అంటే ఏమో రేకులాగా సాగే గుణం. ఒక మెటల్కి రేకులాగా సాగే గుణం ఉందనుకోండి, మ్యాలబిలిటీ అంటారు. డక్టిలిటీ అంటే ఏమో తీగలాగా సాగే గుణం. కాబట్టి రేకులాగా సాగితేమో మ్యాలబిలిటీ, తీగలాగా సాగితేమో డక్టిలిటీ. ఈ 2 ప్రాపర్టీస్ని ఆధారం చేసుకొని మనకు నచ్చినట్టు షేప్స్లో మార్చుకుంటూ ఉన్నాం. ఓకేనా? కాబట్టి మ్యాలబిలిటీ, డక్టిలిటీ
దిస్ టూ ప్రాపర్టీస్ మెటల్స్కి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, మ్యాలబిలిటీ డక్టిలిటీ ఎక్కువగా ఉన్న మెటల్ ఏంటి అన్నాడు. ఇదిగోండి గోల్డ్. గోల్డ్కి రేకులాగా సాగే గుణం బాగా ఎక్కువ ఉంది, తీగలాగా సాగే గుణం బాగా ఎక్కువ ఉంది. అందుకే ఆర్నమెంట్స్, బంగారు ఆభరణాలు తయారు చేసేటప్పుడు బంగారాన్ని బాగా ఆడతారు, దాంతోనే ఆభరణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి వీలుగా ఉందిగా. కాబట్టి మెటల్స్కి ఉండే ప్రాపర్టీ ఏంటంటే ఈ రెండు చెప్పాలి. ఈ రెండిట్లో కూడా ఎక్కువగా ఏ మెటల్ అంటే గోల్డ్ అని చెప్పాలి. ఓకేనా? క్లియర్ కట్గా సబ్జెక్ట్ మీద ఐడియా ఉంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఏఎల్పీలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం. ఎంత కాన్సెప్చువల్గా అడుగుతున్నాడు చూడండి. చూడండి క్వశ్చన్. డార్ఫ్నెస్ కెన్ బి కంట్రోల్డ్ బై ట్రీటింగ్ ప్లాంట్స్. డార్ఫ్నెస్ అనేది మనకి ప్లాంట్లో కనపడుతూ ఉండిద్ది. అవును, డార్ఫ్నెస్ అంటే ఏంటి? మరుగుజ్జుతనం. కొన్ని ప్లాంట్స్ని మనం ఎన్నో రోజుల నుంచి పెంచుతున్నప్పటికీ అవి పెరగవు, పొట్టిగానే ఉంటాయి. పెరగని మొక్కలు ఎలా ఉన్నాయి? పొట్టిగానే ఉన్నాయి. అలా పొట్టిగా ఉండటాన్ని చెట్లలో మరుగుజ్జుతనం అంటారు. మరి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలన్నాడు. ఇదిగోండి జిబ్బరెల్లిక్ యాసిడ్. ఎప్పుడైతే జిబ్బరెల్లిక్ యాసిడ్ తీసుకొని మనం ప్లాంట్స్కి కలుపుతామో అప్పుడు ప్లాంట్స్ ఏపుగా మంచిగా పెరుగుతూ ఉంటాయి. ఈ యాసిడ్ ఎప్పుడైతే ఆ మొక్కలకి తగ్గిద్దో అప్పుడు అవి మరుగుజ్జుతనంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మొక్కలు పొట్టిగా మరుగుజ్జుతనంగా ఉంటే ఏ యాసిడ్ కావాలి అంటారు. ఇదిగోండి జిబ్బరెల్లిక్ యాసిడ్ మనం ఎరువుల కొట్టులోకి వెళ్ళి కొని ఆ మొక్కలకు కానీ కలిపామనుకోండి ఏపుగా చాలా పెద్దగా పెరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సైటోకైనిన్ ఎందుకు అంటారు? కణ విభజన, మొక్కల్లో కణ విభజనకి సహాయం చేసే హార్మోన్. నెక్స్ట్ ఆక్సిన్ ఎందుకంటే గ్రోత్ అన్నమాట, మొక్కల్లో గ్రోత్ కోసం హార్మోన్. ఇథైలిన్ ఎందుకు? ఇథైలిన్ ఫార్ములా ఏంటి? C2H4. ఇథైలిన్ ఎందుకు? చెట్టుకున్న ప్రతి కాయ పండాలి కదా, దాన్నే రైపెనింగ్ అంటారు. ఏంటి రైపెనింగ్ అంటే? ఆకులు కానీ పండ్లు కానీ పండటానికి ఉపయోగపడే హార్మోన్ ఏంటి? ఇథైలిన్ అన్నమాట. ఇథైలిన్ అంటారు రైపెనింగ్కి. అయితే చెట్టుల్లో ఈ ఇథైలిన్ సరిగ్గా లేదనుకోండి, మనం ముందుగానే కాయలను కొని మనం గూడెంస్లో పెట్టి కార్బైడేస్ పండిస్తున్నాం కదా, దాన్ని ఏమంటారు? ఏసిటిలీన్ అంటారు. ఏమంటారు? ఏసిటిలీన్. దాని ఫార్ములా C2H2. దీన్ని ఏమంటారంటే ఆర్టిఫిషియల్ రైపెనింగ్ అంటారు. ఆర్టిఫిషియల్ రైపెనింగ్ అంటారు. చెట్లు తమంతట తామే పండినాయి అనుకోండి, దాన్ని రైపెనింగ్ అంటారు. C2H4 ఇథైలిన్. కాదు చెట్లు సరిగ్గా పండల, ముందే కాయలు పచ్చిగానే కోసాం, వాటిని పండిస్తాం కదా, దాన్ని ఆర్టిఫిషియల్ రైపెనింగ్ అంటారు. C2H2 ఎసిటిలీన్. దానంతట దానే పండితే ఏమో ఇథైలిన్, మనం పండిస్తే ఏమో ఎసిటిలీన్. ఇవన్నీ కూడా ప్లాంట్కి సంబంధించిన హార్మోన్స్ అన్నమాట. మనం ప్లాంట్ హార్మోన్స్ అనే కాన్సెప్ట్ కింద దీన్ని మాట్లాడుకోవాలి. ఓకేనా? ఇంత కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. క్వశ్చన్ మర్చిపోవద్దు. చెట్లు మరుగుజ్జుతనంగా ఉంటే ఏపుగా పెరగడానికి ఏ యాసిడ్ కలపాలి? జిబ్బరెల్లిక్ యాసిడ్ కలపాలి. అది మన క్వశ్చన్, అది మర్చిపోకూడదు. ఓకేనా? నెక్స్ట్ అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఇదిగోండి మళ్ళీ ప్లాంట్స్ నుంచి అడిగిన క్వశ్చన్. ప్లాంట్స్ నుంచి ఏం అడిగాడు? టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ మీద అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూస్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సెల్ డివిజన్? టిష్యూస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సెల్స్. కొన్ని కణాల సముదాయాన్ని ఏమనాలి? టిష్యూ అని పిలవాలి. అయితే ప్లాంట్ టిష్యూస్లో ఎక్కడ సెల్ డివిజన్ జరిగిద్ది అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఒక మంచి కాన్సెప్ట్ చెబుతాను. మనకి ప్లాంట్స్లో టిష్యూస్ ఉంటాయి, అవి రెండు రకాలు అన్నమాట. ఒకటేమో మెరిస్టమ్, ఇంకోటేమో పర్మనెంట్. అయితే ఈ మెరిస్టంలోని టిష్యూస్ సెల్ డివిజన్ జరుపుతాయి అన్నమాట. కాబట్టి సెల్ డివిజన్ జరిపే టిష్యూస్ని ఏమనాలి? మెరిస్టమ్ అనాలి. ఎక్కడుంది ఆన్సరు? ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్. చూసారా మెరిస్టమ్ ఉంది. కాబట్టి టిష్యూస్లో మెరిస్టమ్, పర్మనెంట్ అని రెండు రకాలు ఉంటాయి. ఇవి సెల్ డివిజన్ జరుపుతూ ఉంటాయి. ఇవి మొత్తం మూడు రకాలు అన్నమాట. ఒకదాని పేరు ఎపికల్, ఇంకో దాని పేరు లేటరల్, ఇంకో దాని పేరు ఇంటర్ క్యాలరీ. ఈ మూడు కూడా మెరిస్టమ్ టిష్యూస్కి ఎగ్జాంపుల్ అనమాట. వీటిలో సెల్ డివిజన్ జరిగిద్ది. అయితే ఏదో ఒక రోజు సెల్ డివిజన్ ఆగిపోయిద్ది. ఎప్పుడైతే సెల్ డివిజన్ ఆగిపోయిందో వాటిని పర్మనెంట్ టిష్యూస్ అనాలి.
సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు ఏమో మెరిస్టెమ్ అనాలి, సెల్ డివిజన్ ఆగిపోతే పర్మనెంట్ అనాలి. ఓకేనా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు, సెల్ డివిజన్ జరిగే క్యాపబిలిటీ ఉన్న ప్లాంట్ టిష్యూస్ ఏమన్నాడు. అప్పుడు మనం ఏం పెట్టాలి, మెరిస్టెమ్ ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? ఇంత కాన్సెప్ట్ టిష్యూస్ మీద మనకు ఐడియా ఉండాలి, అప్పుడే మనం ఆన్సర్ చేయగలం, లేని పక్షాన మనం చేయలేమన్నమాట. చూడండి ఎంత కాన్సెప్ట్ కావాలో. చూడండి మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మనకి ఫిజిక్స్లో ఫస్ట్ యూనిట్ ఇదే కదా. 1 నానోమీటర్ ఎంత అన్నాడు. నానోమీటర్ అంటే ఎంత, ఇదిగోండి 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. మనకి ఇదంతా ఐడియా ఉండాలండి. ఇదిగోండి 10⁻³ ఏమంటారు, మిల్లీ అంటారు. 10⁻�6 ఏమంటారు, మైక్రో అంటారు. 10⁻⁹ ఏమంటారు, నానో అంటారు. 10⁻⁹ ఏమంటారు, పీకో అంటారు. నెక్స్ట్ 10⁻³ కిలో అంటారు. 10⁻6 మెగా అంటారు. 10⁻9 గిగా అంటారు. 10⁻12 టెరా అంటారు. సో ప్లస్లోకి వెళ్తున్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, మైనస్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు ఐడియా ఉండాలి. సో 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్. ఇదిగోండి ఇక్కడ మనం రాసాం కదా, ఇదన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ ఎనర్జీ టు హ్యూమన్స్. భూమి మీద మనుషులు బతుకుతూ ఉన్నారు. మనుషులు భూమి మీద బ్రతకడానికి మనుషులకు అవసరమయ్యే ఒక పెద్ద న్యాచురల్ ఎనర్జీ ఏంటి అన్నాడు. లార్జెస్ట్ సోర్స్, ఒక పెద్ద న్యాచురల్ ఎనర్జీ మనుషులు బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఏంటయ్యా అదంటే, ఇదిగోండి సన్ అన్నమాట. ఓకేనా? కాబట్టి సన్ అనే ఒక లార్జెస్ట్ సోర్సే లేదనుకోండి, భూమి మీద మనిషి మనుగడ చాలా కష్టం. కాబట్టి మనిషి మనుగడకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఏంటి, సన్ అన్నమాట. సో ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ ఎనర్జీ టు లివ్ హ్యూమన్స్ ఆన్ ఎర్త్ ఈజ్ కాల్డ్ సన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదిగోండి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ అడిగాడు. అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ డాష్ అన్నాడు. ఏంటి, ఇదిగోండి యాంఫోటెరిక్. ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం, కొన్ని మెటల్స్ ఆక్సిజన్తో చర్య జరిపి మెటల్ ఆక్సైడ్స్గా ఫామ్ అవుతాయి. మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఎసిడిక్ నేచర్ ఉంటాయి. కానీ కొన్ని మెటల్ ఆక్సైడ్ ఎసిడిక్ నేచరు, బేసిక్ నేచర్ ఈ రెండు కలిగి ఉంటాయి. సో దోస్ మెటల్ ఆక్సైడ్స్ హూ హ్యావ్ ఎసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్ ఆర్ కాల్డ్ యాంఫోటెరిక్. ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ కలిగిన మెటల్ ఆక్సైడ్స్ని ఏమనాలి, యాంఫోటెరిక్ అనాలి. ఎగ్జాంపుల్ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్. అల్యూమినియం, జింక్, టిన్, లెడ్ ఈ 4 యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అన్నమాట. ఏ ఆక్సైడ్స్, యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. అంటే ఇవి ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి, బేసిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఓకేనా? వాడు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, అల్యూమినియం అన్నాడు. అల్యూమినియం అంటే Al2O3 మనకు తెలిసే కదా. ఇదిగో సింపుల్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్, మన దగ్గరే పేపర్లో నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఎవరైతే చూడలేదో ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అలా రిపీట్ అయినప్పుడు మీకు కాన్సెప్ట్ ఇంకా బాగా స్ట్రాంగ్గా మీ మనసులో పడిపోయిద్ది. ఓకేనా? ఇది చూడండి, లైట్. చాలామందికి లైట్ అనే టాపిక్ తెలియదు. లైట్ అనే టాపిక్లో మనకి మిర్రర్స్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఏంటి అన్నాడు. ఇదిగోండి, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ హాలోస్పియర్ విచ్ ఈ స్పెరికల్ మిర్రర్ ఈస్ ఎ పార్ట్ అన్నాడు. మీకు ఇలా చెప్తే అర్థం కాదు, బొమ్మకి ఇస్తా చూడండి. ఇది ఒక మిర్రర్ అనుకున్నాం, మనం ఇలా తీసుకున్నాం. దీన్ని పోల్ అనాలి, దీన్ని ఫోకల్ లెంత్ అనాలి, దీన్ని సెంటర్ అనాలి. దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఏమంటారు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఓకేనా? ఇది మొత్తం కూడా ఒక పెద్ద స్పియర్ అన్నమాట. మనం ఇలా మొత్తంగా పెద్ద స్పియర్గా తీసుకున్నాం అనుకోండి, ఇదే సెంటర్ కదా, మనం ఆఫ్గా రాసామన్నమాట. కాబట్టి ఇలా ఉన్న మిర్రర్కి మనం ఇలా ప్రిన్సిపల్ యాక్సెస్ తీసుకుంటే దీన్ని పోల్ పి అనాలి, దీన్ని ఎఫ్ అనాలి,
దీని సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనాలి. ఇది స్పెరికల్ మిర్రర్కి మిడిల్ అనమాట, మిడిల్లో సెంటర్లో ఉంది. కాబట్టి క్వశ్చన్ ఏమి అడిగాడు, వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అన్నాడు. ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ హాలోస్పియర్ ఆఫ్ విచ్ ద స్పెరికల్ మిర్రర్ ఈజ్ పార్ట్. అది సెంటర్ అన్నాడు. ఇదిగోండి సెంటర్. చూసారా, ఇలా మనకి డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు. మరి ఎఫ్ని ఏమంటారు, ఎఫ్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ప్రిన్సిపల్ ఫోకస్ గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఎఫ్ని ఏమంటారు, ఫోకల్ లెంత్ అంటారు. ఏమంటారు, ఫోకల్ లెంత్ అంటారు. నేను మిర్రర్స్ మీద ప్రాబ్లమ్స్ చేయించాను. ఎవరైతే ఆ మిర్రర్ మీద ప్రాబ్లమ్స్ చూడలేదో నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చూస్తే క్లియర్గా మీకు అక్కడ అన్ని కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతాయి. ఇలా క్లియర్గా అన్ని పారామీటర్స్ చెప్పి ప్రాబ్లం చేయించాను. ఓకేనా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. గ్రావిటేషన్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్. ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే జీ అనమాట, ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ప్రపోర్షనల్ టు, అంటే భూమి మీద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉండిద్ది అన్నాడు. ఇదిగోండి ఎమ్ ఆర్ స్క్వేర్. ఎమ్ అంటే ఏమో మాస్ ఆఫ్ ఎర్త్ అనమాట, మాస్ ఆఫ్ ఎర్త్. ఆర్ అంటే ఏమో రేడియస్ ఆఫ్ ఎర్త్ అనమాట, రేడియస్ ఆఫ్ ఎర్త్. ఇదిగోండి జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. నెక్స్ట్ జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ పోవటానికి ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. కాబట్టి స్మాల్ జీ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్. ఇది ఫార్ములా అనమాట. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, క్యాపిటల్ జీ అనమాట. ఎం అంటే ఏమో మాస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట, ఆర్ అంటే ఏమో రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఈ మొత్తాన్ని సాల్వ్ చేసామనుకోండి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. అంతే కదా. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఎంత అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది ఎక్కడి నుంచి వచ్చింది, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ని, మాస్ ఆఫ్ ది ఎర్త్ని, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ హోల్ స్క్వేర్ని మల్టిప్లై చేసి మొత్తం చేస్తే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. కాబట్టి జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఇదిగోండి ఎం బై ఆర్ స్క్వేర్. చూసారా, జస్ట్ ఫార్ములా అండి. ఫార్ములా తెలుసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చూసి చాలామంది భయపడుతూ ఉంటారు, అసలు ముందు స్కిప్ చేస్తారు. ఇది మన వల్ల కాదులే, మనం చేయలేములే అని. క్వశ్చన్ చూడండి. అజ్యూమింగ్ దట్ ద ఛార్జ్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ 1.6 ఇంటూ 10⁻⁹ కూలుమ్స్. అంతే కదా, ఛార్జ్. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటి, నెగిటివ్ ఛార్జ్. ఇచ్చాడు. ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ ఏ సెక్షన్ ఆఫ్ వైర్ పర్ సెకండ్ వెన్ ద వైర్ క్యారియర్స్ కరెంట్ 1 యాంపియర్. 1 యాంపియర్ కరెంటు ఒక సెకండ్లో ఒక వైరు గుండా వెళ్తున్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయని అడిగాడు. అంతే కదా. మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాం మనం, కరెంట్ అంటాం. అయితే ఒక సెకండ్లో 1 యాంపియర్ కరెంట్ వెళ్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేసినట్టు అని అడిగాడు. చూడండి ఎలా చేద్దాము. క్యూ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ. అంతే కదా. క్యూ అంటే తెలియదు, ఐ అంటే ఎంత 1 యాంపియర్, టీ అంటే ఎంత 1 సెకండ్. సో 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1, క్యూ ఈక్వల్ టు 1. ఒక ఛార్జ్ అనమాట. ఒక ఛార్జ్ అంటే ఎంత, క్యూ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁹. మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలో తెలియాలనుకోండి, అప్పుడు మనం 1/, చేయాలన్నమాట. ఇదిగోండి 1/, 1.6 ఇంటూ 10⁻⁹. ఎన్ని ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ట్రావెల్ చేస్తున్నాయో తెలుసుకోవాలంటే 1/, ఛార్జ్ చేయాలి. 1/, ఛార్జ్ అనమాట. చూడండి, ఈ 1/10⁻⁹ పైకి వెళ్ళింది అనుకోండి, ఏముండిద్ది 10⁻⁹ ఉండిద్ది. ఇదిగో 10⁻⁹/1.6. 1.6 ఎలా రాసుకోవచ్చు, 16/10 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి 16/10 ఇంటూ 10⁻⁹ ఇలా రాసుకుందాం మనం. ఓకేనా. ఇప్పుడు పైన 10 ఉంది, పైన కింద 10తో మల్టిప్లై చేద్దాం. ఇదిగోండి ఒక 10తో మల్టిప్లై చేశాను, కింద కూడా 10తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఏమైంది, నాకు 10⁻20/16 అయిపోయింది. సింపుల్గా అర్థమయ్యేలా చేస్తా చూడండి. మీకు ఏమీ లేదు, మనకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలియాలంటే
1 చార్జ్ రాసుకోవాలి. 1/1.6 ఇంటూ 10⁻−19. ఇప్పుడు ఏం చేశాను, కింద ఉన్న 10⁻−19 పైకి తీసుకెళ్ళాను. 10⁻19/1.6 ఈ రెండింటిని ఇంటూ 10 చేశాను. అప్పుడు ఏమైద్ది, 10⁻20/16 అయింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, క్యాన్సిలేషన్ చేయడానికి మనకు ఆప్షన్స్లో ఏముంది, ఆప్షన్ చూడండి, ఇదిగోండి 17, 19, 18, 19 ఉంది. కాబట్టి మనం దాని తగ్గట్టుగా మార్చుకుందాం. పైదని ఎలా మార్చుకుందాం అంటే 10² అంటే 100 అనమాట. 100 ఇంటూ 10⁻18/16 రాసుకుందాం. 100/16 ఇంటూ 10⁻18 అనమాట. 4 పాతికలు, 4 16, 4 6 24, 2 పెట్టుకుందాం, పాయింట్ 1 మిగిలింది, 4 2 8, 4 5 20. సో 6.25 ఇంటూ 10⁻18. చూసారా ఆన్సర్ వచ్చిందా లేదా, ఇదిగోండి 6.25 ఇంటూ 10⁻18. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ఒక మాస్లో మీకు చెప్పాలంటే 1 సెకండ్లో 1 యాంపియర్ కరెంట్ వెళ్ళింది అంటే 6.25 ఇంటూ 10 ఎలక్ట్రాన్స్ కదిలినాయి అనమాట. 1 సెకండ్లో 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ కలిగితే ఎంత కరెంట్ జనరేట్ అయింది, 1 యాంపియర్ కరెంట్ జనరేట్ అయింది. చూసారా, అంటే ఇన్ని ఎలక్ట్రాన్స్ కదిలితే 1 యాంపియర్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఎలా సాల్వ్ చేసానో చూసారుగా. అర్థం కాకపోతే వీడియోని వెనక్కి వెళ్ళి క్లియర్గా చూడండి, మీకే క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఇది కూడా మనకి యాసిడ్ అండ్ బేసెస్. యాసిడ్ అండ్ బేసెస్ చూడండి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సొల్యూషన్స్ ఈజ్ ఆల్కలీన్. ఆల్కలీన్ అంటే అర్థం ఏంటి, బేస్ అనమాట. ఒకదాన్ని బేస్ అని చెప్పాలనుకోండి, H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలి. ఒకదాన్ని యాసిడ్ అని చెప్పాలనుకోండి, H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్కలీన్ అన్నాడు అంటే H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నది చెప్పాలి. ఇదిగోండి H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, ఇది కాదు, ఎక్కువ ఉంది, ఇది కాదు, ఎక్కువ ఉంది, ఇది కాదు. ఇదిగోండి లెస్ దెన్, తక్కువ ఉండాలి. H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలి. ఓకేనా. కాబట్టి ఇదే మన ఆన్సర్ అనమాట. సో H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే బేస్, ఎక్కువ ఉంటే యాసిడ్ అనమాట. ఓకేనా. దీని ఆధారంగానే మనం యాసిడ్ బేస్ అని చెప్పచ్చు. ఒకవేళ H+ అయాన్స్ OH- అయాన్స్ కాన్సన్ట్రేషన్ సమానంగా ఉందనుకోండి, దాన్ని ఏమనాలి, న్యూట్రల్ అనాలి. ఏమనాలి, న్యూట్రల్ అనాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బేస్ అన్న ఆల్కలీన్ ఒకటే. ఏ బేస్ అయితే వాటర్లో కలిసిద్దో దాన్ని ఆల్కలీన్ అంటారు. ఏమంటారు, విచ్ బేసెస్ డిజాల్వ్ ఇన్ వాటర్ దట్ ఈస్ కాల్డ్ ఆల్కలీన్. గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, సౌండ్. మనకి ఫిజిక్స్లో సౌండ్ అనే టాపిక్ నుంచి అడిగాడు. సౌండ్ అనేది ఏ వేవ్ అన్నాడు. సర్ఫేస్ వేవా కాదు, టైడల్ వేవా కాదు, మెకానికల్ వేవ్. మెకానికల్ వేవ్. సౌండ్ అనేది మనకి ట్రావెల్ చేయడానికి ఏం కావాలి, మీడియం కావాలి. కాబట్టి మీడియం కావాలి, కాబట్టి ఇది ఏ వేవ్, మెకానికల్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి, లైట్ వేవ్ అనమాట. లైట్ వేవ్. లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. దీనికి ఏం అక్కర్లేదు, మీడియం అక్కర్లేదు. కాబట్టి లైట్ ట్రావెల్ చేయాలంటే మీడియం అక్కర్లేదు, కాబట్టి అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సౌండ్ ట్రావెల్ చేయాలంటే మీడియం కావాలి, అందుకే అది మెకానికల్ వేవ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎయిర్లో మనకి మీడియం అనమాట, అంతే కదా. ఎయిర్ లేదనుకోండి సౌండ్ ట్రావెల్ అయిద్దా, అవ్వదు. కానీ మనకు వ్యాక్యూమ్ అని తెలుసు, అక్కడ ఎయిర్ ఉండదు, కాబట్టి వ్యాక్యూమ్లో లైట్ ఫ్లో అయ్యిద్ది. ఏ మీడియం లేనప్పుడు లైట్ వెళ్ళగలదు, కానీ ఏ మీడియం లేకపోతే సౌండ్ ట్రావెల్ అవ్వదు. సౌండ్ కంపల్సరీగా మీడియం కావాలి, అందుకే సౌండ్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేట్ అన్నాడు అనుకోండి కింద బాహారంలో టైం తీసుకోవాలన్నమాట. వెలాసిటీ బై టైము. వెలాసిటీ టైము. వెలాసిటీ యూనిట్స్ ఏంటి, మీటర్. టైం యూనిట్స్ ఏంటి, వెలాసిటీ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. టైం యూనిట్స్ ఏంటి, సెకండ్. అప్పుడు ఏమొచ్చింది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఏంటి, యాక్సలరేషనే కదా. కాబట్టి
యాక్సిలరేషన్ కనుక్కోవాలి అంటే వెలాసిటీ బై టైం వేయాలి. వెలాసిటీ బై టైం ఈక్వల్ టు యాక్సిలరేషన్. యూనిట్స్ ఏంటయ్యా అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇదిగోండి టైం వచ్చింది కాబట్టి రేట్ అన్నాడు. ఎప్పుడైనా ఇలా రేట్ అన్నాడంటే కింద టైం అనేది వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగో వెంటనే మళ్ళీ యాక్సిలరేషన్ మీద మరొక ప్రాబ్లం కూడా అడిగాడు. ఇనీషియల్ వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్, ఫైనల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ ఇన్ 5 seconds ద యాక్సిలరేషన్ ఈజ్ అన్నాడు. చూడండి, యాక్సిలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైమ్. ఇనీషియల్ వెలాసిటీ యూతో సూచించాలి. ఎంత? 5 మీటర్ పర్ సెకండ్. ఫైనల్ వెలాసిటీ వీతో సూచించాలి 10 మీటర్ పర్ సెకండ్. టైం ఎంత? 5 seconds. అప్పుడు యాక్సిలరేషన్ ఎంత అన్నాడు? వి మైనస్ యూ బై టీ, అంతే కదా. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం అన్నమాట. రెండు యాక్సిలరేషన్ వెలాసిటీస్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైము. ఫైనల్ ఎంత? 10, ఇనిషియల్ ఎంత? 5/5, 5/5 కొట్టేయండి. ఏ ఈక్వల్ టు 1. యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎక్కడుంది? ఇదిగోండి 1. సింపుల్. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. ఏమైనా కష్టం ఉందా? అన్ని క్వశ్చన్స్ ఈజీ అండి. వెన్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అర్థమైతే ప్రతిదీ మనకి ఈజీయే. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, వర్క్ మీద అడిగిన ప్రాబ్లం అనమాట. ఇఫ్ ఏ బాడీ ఈజ్ వెర్లెడ్ అంటే తిరగటం అనమాట. ఇన్ ఏ సర్కిల్ ద వర్క్ డన్ ఈజ్ అన్నాడు. ఒక వస్తువు, ఇదిగోండి ఇది రేడియస్ అనమాట. ఓ వస్తువు ఇక్కడ మొదలైంది, ఇలా తిరిగి ఇలా తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఎంత డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0 అనమాట. ఒక వస్తువు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చింది అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ 0. డిస్ప్లేస్మెంట్ ఏమైపోయింది? 0 అయిపోయింది. కాబట్టి వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతే కదా. W ఈక్వల్ టు F ఇంటూ ఎస్. ఇప్పుడు ఎస్ ఏమైపోయింది? 0 అయిపోయింది. సో W ఈక్వల్ టు F ఇంటూ 0. డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయింది కాబట్టి వర్క్ కూడా ఏమైపోయింది? 0 అయిపోయింది. 0. సింపుల్. ఓకేనా? ఒక వస్తువు ఎక్కడ మొదలుపెట్టి అక్కడికే వచ్చింది అనుకోండి, అది 0 అనమాట. ఉదాహరణకు ఒక వస్తువు నేను పైకి విసిరేసాను, మళ్ళీ నా చేతిలోనే వచ్చి పడిద్ది కదా. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే 0 డిస్ప్లేస్మెంట్. అది ట్రావెల్ చేసిన షార్టెస్ట్ డిస్టెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ అనాలి. డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి మనకి వర్క్ కూడా 0నే. గుర్తుపెట్టుకోండి, ఒక సర్కిల్లో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. ఎందుకంటే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే తిరిగి వస్తాం కాబట్టి. కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఇలాంటి వర్క్ మీద ప్రాబ్లమ్స్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూసారా ఎన్ని న్యూమరికల్స్ అడుగుతున్నాడో ఈ పేపర్లో. మంచిగా న్యూమరికల్స్ బాగా అడిగాడు. కాన్సెప్ట్ ఐడియా ఉంది కాబట్టి మనం ఈజీగా చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి, ద మొటైల్ జర్మ్ సెల్ ఈజ్ కాల్డ్ అన్నాడు. మొటైల్ అంటే ఏంటంటే మూమెంట్ అనమాట. జర్మ్ సెల్ అంటే ఏంటో కాదు, అది రీప్రొడక్షన్ సెల్ అనమాట. అంటే ఫలదీకరణం జరగటానికి మన బాడీలో ఏ సెల్ అయితే కదులుతూ ఉండిద్దో దాన్ని జర్మ్ సెల్ అంటారు. ఉదాహరణకి ఏంటది? మేల్ గేమెట్ అనమాట. మేల్ గేమెట్ ఏంటి? స్పర్మ్, అంతే కదా. పురుషుల్లో శుక్రకణం, ఇదిగోండి ఇదే శుక్రకణం అనమాట. దీన్ని హెడ్ అంటారు, దీన్నేమో టైల్ అంటారు. అర్థమైందా? ఈ తోక అనేది ఉండటం వల్లే శుక్రకణం ఇది మనకు మూమెంట్ అవుతుంది అనమాట. ఒకవేళ తోకే లేదనుకోండి, మనకు ఎటువంటి మోటైల్ ఉండదు, అంటే మూమెంట్ ఉండదు. శుక్రకణం ఎక్కడ పడాలి? ఆడవాళ్ళతో ఎప్పుడైతే మనం ఇంటర్ కోర్స్లో సెక్స్లో పాల్గొంటామో ఆడవాళ్ళ వజినా పార్ట్లో స్పెర్మ్ పడిద్ది. అది పైకి ట్రావెల్ చేసుకుంటూ సర్విక్స్ దగ్గరికి వెళ్ళిద్ది. అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఫాలోపియన్ ట్యూబ్ దగ్గరికి వెళ్ళిద్ది. అర్థమైందా? కొన్ని కోట్ల కణాలు విడుదల చేయబడతాయి. పురుషుల నుంచి స్పెర్మ్ ఆడవాళ్ళలోకి రిలీజ్ అయినప్పుడు కొన్ని కోట్ల కణాలు విడుదల చేయబడతాయి. కానీ వెళ్ళి కలిసేది ఏంటి? ఒక సెల్ మాత్రమే అనమాట. కాబట్టి కొన్ని కోట్ల కణాలు ఇక్కడ పడి ఇక్కడి నుంచి సర్విక్స్కి వెళ్ళి అక్కడి నుంచి ఫాలోపియన్కి వెళ్ళి చాలా
ఎక్కువ డిస్టెన్స్ని అవి ట్రావెల్ చేయాలి. ఎక్కువ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలంటే మూమెంట్ బాగా ఉండాలిగా. చాలామందికి మూమెంట్ సరిగ్గా లేకే పిల్లలు పుట్టరు. కాబట్టి మేల్ గేమెట్కి మొటిలిటీ ఎక్కువగా ఉండాలి, అది బాగా మూవ్ అవ్వాలి. అలా మూవ్ అవ్వాలంటే తోక బాగా ఉండాలి. చాలామందికి శుక్రకణాలు జనరేట్ అయినప్పుడు తోక ఉండదన్నమాట. తోక లేకపోతే అవి ఎక్కువగా వృద్ధి చెందవు. కాబట్టి ద మోటైల్ జెర్మ్ సెల్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మేల్ గేమెట్. గేమెట్ అన్నా జెర్మ్ సెల్ అన్నా ఏంటో కాదు, అది రీప్రొడక్టివ్ సెల్ అన్నమాట. అర్థమైందా? సెక్స్ చేయడానికి మనకి ఏ సెల్ అయితే అవసరం అవుతుందో దాన్ని గేమెట్ సెల్ లేదా జెర్మ్ సెల్ అంటారు. ఇది మనకి రీప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ కింద అడిగిన క్వశ్చన్. చూసారా, ఇది రీప్రొడక్షన్ నుంచి అడిగిన మరో క్వశ్చన్ అనమాట. పద్దాక బయాలజీలో రీప్రొడక్షన్ మీద బిట్ అడుగుతున్నాడు. ఇది దృష్టిలో పెట్టుకొని మనం బాగా ఆ యూనిట్ని బాగా చదువుకోవాలి మనం. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఫైనల్ క్వశ్చన్ 74. ఇంకోటి ఉందా? 75 ఉందిలే. ఇదే చివరి సైన్స్ క్వశ్చన్ మాట్లాడుకుంటున్నాం. వాట్ ఈస్ ద ఎటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్? ఫాస్ఫరస్ ఒక ఎటామిసిటీ అని అన్నాడు. ఇదిగోండి P4. ఫాస్ఫరస్ని ఎప్పుడు మనం P4గా చూపించాలి. కాబట్టి ఏ అటామిక్ అంటే టెట్రా అటామిక్. టెట్రా అంటే 4, 4 అని అర్థం. గుర్తుపెట్టుకోండి, మనకి ఎటామిసిటీ అంటారు అంటే ఎన్ని యాటమ్స్ ఉన్నాయో చెప్పడం అనమాట. ఉదాహరణకి ఒక యాటమ్ ఉందనుకోండి, దాన్ని మోనో అటామిక్ అంటారు. మోనో అటామిక్ అంటారు. ఉదాహరణకి ఇదిగోండి ఆర్గాన్, హీలియం, ఇవన్నీ ఏంటి? మోనో అటామిక్. 2 యాటమ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని డై అటామిక్ అంటారు. ఏమంటారు? డై అటామిక్. ఎగ్జాంపుల్ ఇదిగోండి H2, N2, O2, Cl2. ఎందుకు 2తో చూపిస్తున్నాం? అది ఒకటిగా ఈ యూనివర్స్లో అవైలబుల్గా ఉండవు. అవి ఎప్పుడు 2గానే కలిసి ఉంటాయి. ఒకటిగా వాటిని మనం చూపించలేం. వాటిని డయాటమిక్ అంటారు. నెక్స్ట్ 3 ఉన్నాయి అనుకోండి, ట్రై అటామిక్ అంటారు. 4 ఉన్నాయి అనుకోండి, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, టెట్రా అటామిక్ అంటారు. అలా టెట్రా అటామిక్ వాటికి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే ఫాస్ఫరస్ అనమాట. ఎక్కడుంది? ఇదిగోండి ఫాస్ఫరస్. వాట్ ఈస్ ద అటామిసిటీ? ఎన్ని యాటమ్స్తో ఫాస్ఫరస్ ఉండిద్ది? ఫాస్ఫరస్ ఎప్పుడు 4 యాటమ్స్తో కలిసి ఉండిద్ది. హైడ్రోజన్ ఎప్పుడు 2 యాటమ్స్తో కలిసి ఉండిద్ది. ఆక్సిజన్ ఎప్పుడు 2 యాటమ్స్తో కలిసి ఉండిద్ది. ఇప్పుడు ఆక్సిజన్ అంటే ఇలా రాయకూడదు, ఇలా రాయాలి. హైడ్రోజన్ అనగానే ఇలా రాయకూడదు, ఇలా రాయాలి. ఎందుకంటే అవి ఎప్పుడు 2గా కలిసి ఉంటాయి కాబట్టి. ఓకేనా? దీంతో మన ఏఎల్పి 75 క్వశ్చన్స్ మనకు అయిపోయినాయి. నియర్లీ మనకి 20 క్వశ్చన్స్ అనేవి సైన్స్కి సంబంధించి అడగడం జరిగింది. దీంట్లో మనం చదువుకోవాల్సింది ఏంటంటే రీప్రొడక్షన్ మీద బాగా బిట్లు అడిగాడు. రెండోది యాసిడ్ అండ్ బేసెస్, వాటి మీద బాగా అడిగాడు. మూడోది గ్రావిటేషన్ చదువుకోవాలి. నాలుగోది వర్క్ మీద చదువుకోవాలి. ఈ 4 కూడా ఈ పేపర్లో మనకు బాగా కనపడ్డాయి. కాబట్టి ఈ సెక్షన్స్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి. మరొక రోజు మరొక పేపర్తో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? తెలుగు కమ్యూనిటీలో మీకు సైన్స్ని క్లియర్గా ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఇంకా మీరు ఎవరైతే షేర్ చేయలేదో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి, అది ఎక్కువ మందికి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అందరూ దాన్ని చూస్తారు. దానివల్ల నాకు యూజ్ ఉండిద్ది, మీకు యూజ్ ఉండిద్ది. నేను ఇంకా కూడా కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టైప్ చేసుకొని పెట్టుకోండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.